హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇదైతే ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోకి అయితే కంటిన్యూషన్ వీడియో. మీరు కన్నా ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అది కూడా ట్రావెల్ వ్లాగ్. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నుంచి ధర్మస్థలంకి ఆన్ ద వేలో ట్రావెలింగ్ అయితే చాలా బాగుంది. క్లైమేట్ అంతా చాలా బాగుంది, వ్యూ అంతా కూడా సూపర్గా ఉంది. ఆ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే మేము ధర్మస్థలం అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే గెస్ట్ హౌస్ దగ్గర రూమ్ తీసుకొని లగేజ్ అయితే అక్కడ పెట్టేసి ఆఫ్టర్నూన్ అయింది మేము రీచ్ అయ్యేటప్పటికి. ఇంకా ఒకేసారి దర్శనం చేసుకొని తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకుందామని చెప్పి మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వచ్చేసాము. ఇంకా ఈ టైంలో అయితే 2:30 వరకు మనకి దర్శనానికి అయితే అవైలబుల్లో ఉంటుందంట ఆఫ్టర్నూను. మళ్ళీ మధ్యలో అయితే కొద్దిసేపు అయితే టెంపుల్ క్లోజ్లో ఉంటుంది, తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారు. కాబట్టి మేము ఆఫ్టర్నూన్ 2 కలా వచ్చాం అనమాట ఇక్కడ దర్శనంకి వెళ్ళడానికి. మనకి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, క్యూ అయితే ఇటుపక్క కొంచెం ముందు వరకు వెళ్తే మనకి క్యూ అనేది స్టార్ట్ అవుతుంది. లోపల నుంచి మనం దర్శనానికి అయితే వెళ్తాం చూడడానికి. ఇంకా ధర్మస్థలం అయితే మేము పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 3rd టైం అయితే రావడము. అది కూడా మా పాప పుట్టిన తర్వాతనే ఇది 3rd టైము. ఇంకా ధర్మస్థలం గురించి హిస్టరీ గురించి అయితే నాకు కొద్దిగా అయితే ఐడియా ఉంది. మా నాన్న ఎక్కువగా మాకు ఇట్లాంటి హిస్టరీ స్టోరీస్ ఎక్కువగా చెప్పేవాళ్ళు అనమాట. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇంకా రాముడు, సీత, మహాభారతము, ఇంకా రామాయణము, ఇంకా ఆంజనేయ స్వామి గురించి, ఇంకా మెయిన్గా ఇట్లా శివుడు గురించి అంతా కూడా చెప్తూ ఉంటారు కదా. ఆ టైంలో చెప్పిన స్టోరీస్లో అయితే ఇది కూడా ఒక స్టోరీ అనమాట మా నాన్న మాకి. ఇంకా అప్పుడు ఆ స్టోరీస్లో అయితే తెలుసుకున్నాను అనమాట. అంతేకాకుండా మనకి టీవీలో వచ్చిన తర్వాత ఇంకా అందులో అయితే శివరాత్రి టైంలో మనకి శ్రీ మంజునాథ అనే సినిమా వేస్తారు కదా. ఆ సినిమాలో కంప్లీట్గా ఈ ధర్మస్థలం గురించే కంప్లీట్గా ఆ సినిమా అయితే తీశారు. మనకి అందులో అయితే కంప్లీట్గా డీటెయిల్స్ అంతా కూడా తెలుస్తాయి. ఇంకా అంటే శివుడు మీద ఉన్న భక్తి ఎంత వాళ్ళకి అని మనకైతే అందులో తెలుస్తుంది అనమాట. వాళ్ళకి నిదర్శనంగానే వాళ్ళ ఇంట్లోనే వచ్చి ఈ విధంగా శివుడు అయితే శ్రీ మంజునాథ అనే పేరుతో అయితే పూజలు అయితే అందుకుంటున్నారంట ప్రజెంట్. దీన్ని మనం ధర్మస్థలము అని చెప్తాము. జస్ట్ ఇది నాకు తెలిసింది మాత్రమే. మీరు కంప్లీట్గా మూవీలో కూడా అంత కంప్లీట్గా చూస్తే కన్నా తెలుస్తుంది. ఇంకా మేమైతే పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని లోపల ఇంకా ఇప్పుడైతే భోజనానికి అయితే వచ్చేసాము. ఇంకా మామూలుగా అక్కడ అన్నదానం కూడా ఉంటుంది. నక్షత్రం మార్నింగ్ కొంచెమే తినింది. ఇంకా తర్వాత మధ్యాహ్నం మళ్ళీ అక్కడ వెళ్తే హడావిడిగా తినలేదని చెప్పి ఇంకా మేమైతే పక్కనున్న రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడైతే ఫుడ్ అయితే చెప్పడానికి అయితే బాగానే ఉంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఫుడ్ అయితే తిన్నాం అనమాట. మా అత్త వాళ్ళు మేమందరూ వచ్చినప్పుడు కూడా ఇక్కడే తినేసి వెళ్ళాము. టేస్ట్ బాగానే ఉంది. సరే గుర్తుపెట్టుకొని ఈసారి మళ్ళీ కూడా ఇక్కడికి వచ్చాము. ఇంకా అంతకుముందు సార్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మేము వేరే దగ్గర అయితే టిఫిన్ తిన్నాము. అక్కడైతే టిఫిన్ అయితే చాలా వర్స్ట్గా ఉన్నది. ఇంకెప్పుడు అలాంటి దగ్గరికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యి ఇంకా ఇక్కడ వచ్చి మేమైతే నక్షత్ర అయితే ఫస్ట్ నూడిల్స్ ఆర్డర్ చేసుకునింది. ఇంకా నూడిల్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మేము కూడా తిన్నాం అనమాట. అందులో కొద్దిగా మేము తిని తర్వాత స్టార్టర్ సైజ్ కింద అయితే మేము పన్నీర్ మంచూరియన్ అని చెప్పి ఆర్డర్ చేసాము. ఇంకా మేమైతే ఒక వెజ్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. వీళ్ళైతే చూడండి ఎంత బాగా టమాటాలతో చుట్టూ సర్కిల్ లాగా చేసి ప్రజెంటేషన్ అయితే ఎంత బాగా చేశారు కదా. దీంట్లోకి అయితే బటర్ నాన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఈ వెజ్ కర్రీ టేస్ట్ అయితే ఫస్ట్ టైం ట్రై చేయడము. నేను ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు. ఇంకా టేస్ట్ అయితే నార్మల్గా అనిపించింది, కొంచెం వెరైటీగా ఉండిందనమాట. సరే తినేసి ఇంకా తర్వాత అయితే నక్షత్ర కొద్దిగా ఏదైనా షాపింగ్ చేద్దామనేసి ఇంకా మెయిన్గా బొమ్మలు అడుగుతుంది కదా ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా బొమ్మలు కొనుక్కుందామని చెప్పి కింద షాపులు ఉంటే అక్కడైతే కొద్దిసేపు ఆగాము. ఇంకా అక్కడైతే పావురాలకి వాళ్ళు గింజలు వేసారనమాట. ఇంకా పావురాలు చూస్తూ అక్కడ కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసాము. నక్షత్ర కూడా పావురాలతో చూస్తూ ఆడుకుంటూ ఉండింది కొద్దిసేపు. వాటిని ముందుకెళ్ళడము, అవి ముందుకెళ్తే వెళ్ళిపోతాయి కదా, ఆ విధంగా ఆడుకుంటూ కొద్దిసేపు అయితే అక్కడ టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా బొమ్మలు అక్కడ ఇక్కడ చూసి బొమ్మలు ఏవి నచ్చలేదని చెప్పేసి ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన రెస్టారెంట్ వచ్చి ఇది అనమాట, తృప్తి రెస్టారెంట్. ఇంకా ఈ రెస్టారెంట్లో ఫుడ్ బాగానే ఉంటుంది, అందుకనేసి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. నేను ఇప్పటికే 2 టైమ్స్ అయితే ట్రై చేశాను. ఇక్కడ ఫుడ్ బాగుంది. వేరే వాటితో కంపేర్ చేస్తే ఇదే బెస్ట్ అనిపించింది. మీరు ఎప్పుడైనా ధర్మస్థలం వచ్చినప్పుడు ఒకసారి తినాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోయేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే వేరే ప్లేస్కి వెళ్తాము. ఆ వీడియోస్ అయితే కంటిన్యూషన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.